రైల్వే ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి. రైల్లో ప్రయాణించేటప్పుడు దొంగలుంటారు, జాగ్రత్త. మీ యొక్క సామాన్లు, మీ విలువైన వస్తువులకు జాగ్రత్త అంటూ ఉంటాం. మీ వస్తువులు మీరే కాపాడుకోవాలి, అంతే కదా. ముఖ్యంగా మేం చెప్పేదంటే మహిళలు, మీ మానవ ప్రాణాలు జాగ్రత్త. మానవ మృగాలు, కామాంధులు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని మీతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. ఆడది అయితే చాలు కామ కోరికలు తీర్చుకోవడానికి, ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఇదిగో 4 నెలల గర్భిణి అని చూడకుండా ఆ నీచులు ఏం చేశారు చూడండి. తమిళనాడులో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెను రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసేశారు. తిర్పూరుకు చెందిన బాధిత మహిళ కోయంబత్తూరులోని బట్టల తయారీ కంపెనీలో పనిచేస్తోంది. అయితే తన తల్లిని కలవడానికి కోయంబత్తూరు నుంచి చిత్తూరు వెళ్లేందుకు ట్రైన్లో ప్రయాణించాలని రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఆమె తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో జనరల్ లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కింది. అయితే ఆ కోచ్లో మరో 7 మహిళా ప్రయాణికులు ఉన్నారు. కానీ వారు తిరుపత్తూరు జిల్లా జోలార్పేటలో దిగిపోయారు. దీంతో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత నిందితుడు హిమరాజ్ సహా మరో వ్యక్తి మహిళ కోచ్లోకి ఎక్కారు. అప్పటికామె ఒంటరిగా ఉండడంతో ఆ ఇద్దరిని హెచ్చరించింది. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని దిగిపోవాలని చెప్పింది. అయితే వారు తరువాత స్టేషన్లో దిగిపోతామని చెప్పారు. అలా ట్రైన్ కదులుతున్న సమయంలో వారు ఆ బాధిత మహిళపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఉక్కిరి బిక్కిరైన 2 నిందితులు గర్భిణీ స్త్రీని వెల్లూరులోని లాచేరీ సమీపంలో కదులుతున్న రైలు నుండి తోసి అక్కడి నుండి పారిపోయారు. అనంతరం ఒక రైల్వే గ్యాంగ్ మ్యాన్ గమనించి గాయపడిన మహిళను వెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి కారణమైన నిందితుడిని పోలీసులు తాజాగా పట్టుకున్నారు. అతడిది వెల్లూరులోని కేవీ కుప్పంకు చెందిన కె హిమరాజ్ గా గుర్తించారు. అతడు 2022లో రైల్వే పోలీస్ పరిధిలోని మహిళలను దోచుకోవడం, వేధించడంలో ఇప్పటికే నేర చరిత్ర కలిగి ఉన్నాడు.